నేను చెప్పిన దాంట్లో తప్పు ఏదైనా ఉంటే మీరే చెప్పండి. ఓకే, నేను కాదండి సత్యం గారితో తర్వాత రెండో విషయం, ఒక నిమిషం ఈ విషయం నుంచి క్లారిటీ తీసుకుందాం. ఒక నిమిషం సత్యం గారు, ఎందుకంటే ఇక్కడ కూడా మనం తెలంగాణ స్టేట్ లో చూస్తున్నాము, మా హయాంలో మేము అనౌన్స్ చేసింది గవర్నమెంట్ రాగానే ఇచ్చి వారి ఖాతాలు వేసుకుంటున్నారు, అది ఎట్లా సాధ్యమని. ప్రభుత్వాలు అట్లాగే ఉంటాయి, గవర్నమెంట్ అట్లాగే ఉంటుంది, పార్టీలు మారుతుంటాయి. నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రాన ఆ గవర్నమెంట్ ఇచ్చినట్టు అవుతుందా, లేదంటే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తే ఆ గవర్నమెంట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదా? ఒకసారి క్లారిటీ ఇవ్వండి ప్లీజ్. సత్యం గారు మ్యూట్ లో ఉంది సార్, ప్లీజ్. శాంక్షన్డ్ పోస్టులు ఉంటాయి. శాంక్షన్డ్ పోస్టులు ఖాళీలు ఉంటే వాటిని ఖాళీలు అంటారు. కాబట్టి శాంక్షన్డ్ పోస్టులు మొత్తాన్ని నింపడానికి ఏ ప్రభుత్వమైన ప్రయత్నం చేస్తుంది. ఖాళీలు రిటైర్మెంట్లు కాగానే ఎమ్మటే నింపకుండా తత్సారం చేసి 2-3 ఏళ్ల తర్వాత నింపుకుంటూ వస్తున్నారు. అందుకని ఎప్పుడు కూడా నేషనల్ వైడ్ కూడా ఆ రిలేటివ్ స్కేర్సిటీ ఉంటుంది. అట్లా అన్ని రాష్ట్రాల్లో కూడా శాంక్షన్డ్ పోస్టులు ఎన్ని ఉంటే అన్ని ఖాళీలని ప్రకటిస్తారు. 1,00,000 పోస్టులు శాంక్షన్డ్ పోస్టులు ఉన్నాయనుకోండి, 90,000 పని చేస్తే 10,000 ఖాళీలు ఉన్నాయని డిక్లేర్ చేస్తారు. ఇదొక అంశం. రెండవది, గవర్నమెంట్ లెక్క ప్రకారం 1:20 1:30 స్టూడెంట్స్ ఉంటే అప్పుడు నింపుతాం. రోజు రోజుకు స్టూడెంట్స్ స్ట్రెంత్ తగ్గిపోతుంది. కాబట్టి నింపి ఏం చేయాలి టీచర్లని సెంట్రల్ గా అధికారంలో ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేస్తుంటారు. మేము కూడా మంత్రుల దగ్గరికి రిప్రజెంటేషన్ చేయడానికి పోయినప్పుడు ఇటువంటి సమస్య వస్తా ఉంది. ఇది రెండవది. మూడవది, ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం లేకపోతే ఎగ్జామ్ కండక్ట్ చేయటం అనేటువంటిది ప్రాసెస్ లో సగభాగం. కానీ ఆర్డర్లు ఇప్పుడు కండక్ట్ చేసి ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి కూడా ఏళ్ల తరబడి ఆర్డర్లు ఇవ్వకుండా ఆపినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఆర్డర్లు ఇచ్చిన వాడే ఉద్యోగం ఇచ్చిన కిందికి లెక్క వస్తుంది. కాబట్టి యాడిచ్చి తర్వాత ఎగ్జామ్ కండక్ట్ యాడిస్తేనే ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు, ఎగ్జామ్ కండక్ట్ చేస్తే కూడా ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు. ఖచ్చితంగా ఆర్డర్ చేతికి ఇస్తేనే ఉద్యోగం ఇచ్చినట్టు లెక్క. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు అడ్వర్టైజ్ ఇచ్చి వదిలేయొచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి అడ్వర్టైజ్ ఇచ్చి వదిలేయొచ్చు, లేదా ఎవరైనా ఇట్లే ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి కూడా 2018-19 కూడా వస్తుంది కదా. ఇప్పుడు ఏదైతే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారో కేవలం దీన్ని ఆ ఖాతాలో వేసుకున్నారు తప్ప దాన్ని వేసుకోవడానికి ఆయన ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎప్పుడైనా అది ఆర్డర్లు చేతికి ఇచ్చానే ఉద్యోగం కిందకి లెక్కకు వస్తుంది. చాలా ఉద్యోగాలు ఇప్పుడు ఇంటర్వ్యూలు పెండింగ్లు ఉన్నటువంటి ఉన్నాయి, ఆర్డర్లు పెండింగ్లు ఉన్నటువంటి ఉన్నాయి. 2 సంవత్సరాల తరబడి కూడా సెలెక్ట్ అయ్యి ఆర్డర్లు ఇవ్వనటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఉద్యోగం ఇచ్చిన వాడే రిక్రూట్ చేసిన వాడి కిందకి లెక్కకు వస్తాడు. ఇవన్నీ పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు. తర్వాత మూడో అంశం, ఇవాళ డిఎస్సి అన్నప్పుడు వాస్తవానికి టీచర్ల మీద కూడా ఆ బాధ్యత ఉంది. అందరం టీచర్లమే. ఏమిటంటే ఆ బాధ్యత గవర్నమెంట్ స్కూల్స్ గానీ కాలేజెస్ లో గానీ స్ట్రెంత్ పెంచకుండానే మనం డిమాండ్ చేస్తే అది ఇర్రేషనల్ డిమాండ్ అవుతుంది. చాలా చోట్ల మనం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను శ్రీనివాస్ రెడ్డి గారికి. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి సెకండ్ పాయింట్. మరి అదే సత్యం గారు అన్నది నేను అన్నది ఒకటే. సత్యంగా జాబ్ ఇచ్చిన వాళ్ళే లెక్కలోకి వస్తాడు. అంతేగాని నోటిఫికేషన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మెగా డిఎస్సి అని 16,347 మందికి సంతకం పెట్టారమ్మా. అది ఎగ్జిక్యూటివ్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆర్డర్ చేతికి జాబ్ ఆర్డర్ చేతికి మీరు చెప్పిందా నేను కాదనట్లేదు శ్రీనివాస్ రెడ్డి గారు. ఆ విధంగా చూసుకుంటే 2018లో కూడా చంద్రబాబు ఖాతాలోకి వెళ్తుంది కదా అంటున్నా. 2018లో అధికారం ఉంది చంద్రబాబు కదా, 19లోకి వచ్చిన తర్వాత జగన్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చిన 6,100 కూడా జగన్మోహన్ రెడ్డి ఖాతాలోనే ఉంచాలి కదా అంటున్నా. నేను అనేది కూడా అదే మీతో ఏకీపిస్తూనే. తర్వాత ప్రధానంగా సత్యం గారు ప్రధానంగా ఒక విషయం చెప్పారు. నేను అసలు వాస్తవంగా మా అమ్మమ్మ గారు కృష్ణా జిల్లా గుంటూరులో ఉంటే ఉన్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో మాకు కూడా కృష్ణా జిల్లాలో ఓగిరాలో పొలం ఉంది. 3 ఎకరాల 95 సెంట్ల భూమి ఉంది. ఆ భూమిలో చాలా వరకు కోతకు గురయ్యి గవర్నమెంట్ మా భూమిని ఎక్స్పాన్షన్ కోసము విజయవాడ నగర వాసులకి ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్నట్టుగా మా భూమిని ఎక్విజిట్ చేసింది. ఎక్విజిట్ చేసి చంద్రబాబు నాయుడు హయాంలో ఎక్విజిట్ చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఇంతవరకు మాకు నగదు ఇవ్వటం అనేది జరగలేదు. ఈ లోపుగా ఈ యొక్క కొలతలు అనేవి జరిగినాయి. ఈ కొలతలు జరిగినప్పుడు మా 3 ఎకరాల 95 సెంట్లు కాస్త 3 ఎకరాల 90 సెంట్లే అయింది. 90 సెంట్లే అయింది.
3 ఎకరాల 90 సెంట్లని చూపిస్తా ఉన్నారు. అది కోతలో పోయిందంటే కోతలో పోయింది కాదు, కోతలో పోయిన దాన్ని కూడా మా భూమి లాగానే చూపిస్తా ఉన్నారు. మీకు హక్కు ఉంది కాబట్టి మీ భూమికి మీకు గవర్నమెంట్ ఎక్కడైనా సరే ఆ కోతలో పోయినటువంటి 80 సెంట్లు సుమారు కట్ అయిపోయింది. ఆ కట్ అయిపోయినటువంటి దాన్ని ఎక్కడైనా సరే ప్రభుత్వం మీకు ఇవ్వాల్సిందే అనేటటువంటి విధానంతో వాళ్ళు దాంట్లో ల్యాండ్ చూయించి ఇచ్చారు. కానీ మరి కట్ అయిపోయింది కదా, ఈ కాంపెన్సేషన్ ఏంటి, దీని సంగతి ఏంటి, మరి ఈ రైతుకి ఇవ్వాల్సినటువంటి డబ్బుల సంగతి ఏంటి అనే దానికి పూర్తిగా సొల్యూషన్ లేకుండానే అయిపోయింది. అది ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని వాళ్ళు తొలగించడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కాబట్టి మేము తీసేస్తున్నాం అనేది కాదు ఇక్కడ చేయాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు ముమ్మాటికి కూడా ఆ పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మలు వేసుకోవటం తప్పు. అదే ఒక రకం మా ఓటమి కారణాల్లో అది కూడా ఒకటి. నేను అంగీకరిస్తున్నా, ఇది మీ డిబేట్ సాక్షిగా. నేనేమంటున్నానంటే అవి తొలగించటమే కాదు, శాశ్వత పరిష్కారం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దానంలో వచ్చేసి ఆయన చంద్రబాబు నాయుడు గారు టెంపరరీ డయాలసిస్ సెంటర్స్ పెట్టారు. అట్లా కాకుండా ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, చేసి చూపించారు. అట్లా ఈయన చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి శాశ్వత పరిష్కారం చేయాలని, ల్యాండ్ సంబంధించి ఎటువంటి అరమరికలు లేకుండా ఎవరి ల్యాండ్ ని వాళ్ళకి అప్పచెప్పాలని ఆయన అదే కదా చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు భూములు లాక్కేసుకుంటారు, మాకేమి ఫోటోస్టాట్ కాపీలు ఏమి ఇలా ఒరిజినల్ కాపీసే ఇచ్చారు, కానీ ఫోటోస్టాట్లు ఇస్తారు అని అబద్ధాలు చెప్పున్నారు. కాబట్టి అవన్నీ ఎన్నికల అవసరాల కోసం అబద్ధాలు చెప్పుండొచ్చు, కానీ ప్రజల అవసరాల కోసం నిజంగా నిజాయితీగా ప్రజలకు ఆ యాక్ట్ ను తొలగించిన దానికి ఏదైతే మీరు చేయదలుచుకున్నారో అది చెయ్యాలి. అదేవిధంగా ప్రజల పక్షాన్ని మేము నిలబడతాం. 7,000 రూపాయలు రేపు జూలై 1st ఇవ్వాలి. అదే విధంగా ప్రతి 19 ఏళ్లు నిండిన మహిళకు 1,500 చొప్పున ఇవ్వాలి. కుల మతంతో పని లేకుండా ప్రతి మహిళకు ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి సమయం ఇస్తా అని చెప్పారు కదా, ఎంత సమయం వరకు విపక్ష పార్టీగా వెయిట్ చేస్తారు? కనీసం 3 నెలల వరకు ఏం చేస్తారో చూస్తానే ఉంటామమ్మా. మేము మా జగన్మోహన్ రెడ్డి గారు రేపు 20వ తారీఖు 21 బయలుదేరుతున్నారు మళ్ళీ యాత్రకి, ప్రజల మంచికి వస్తున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు జరిగినటువంటి హింసలో, దారుణంగా జరిగినటువంటి అరాచకాల్లో దెబ్బలు తిన్నటువంటి వైసీపీ కార్యకర్తల్ని పరామర్శించడానికి వస్తున్నారు. 2 మరణాలు కూడా జరిగినాయి మా పత్తిపాడు కాన్స్టిట్యున్సీలోనే. నాని అనే దాని గురించి మళ్ళీ మాట్లాడదాం, అది సెపరేట్ ఇష్యూ కాబట్టి శ్రీనివాస్ చంపారు, దాని గురించి కూడా మాట్లాడదాం. వైసీపీ నాయకులే కాదు, టీడీపీ నాయకులు చనిపోయారు, రోడ్ల మీద ఏంటది వేట కొడవలతో నరికి చంపేసినటువంటి సిచ్యువేషన్స్ చూస్తున్నాం, చదువుతూ ఉన్నాం. ఇటువంటి జరగకూడదని చెప్పి ఐ న్యూస్ ద్వారా కోరుకుంటూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం, ఆగాలి అని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఒక నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి వేణుగోపాలరావు గారు. వేణుగోపాలరావు గారు మీరేమంటారు?